అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారు. నేను మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. వెల్ నోటెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు సోషల్ మీడియాలో దేవాలయాలకు సంబంధించారంటే ఫస్ట్ వారే గుర్తొస్తారు. సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ని గుర్తించి మనందరికీ తెలియచెప్తూ ఉన్నారు. అందులో భాగంగా 108 దేవాలయాలు మనం ఒక సిరీస్గా చేస్తూ ఉన్నాము. దాదాపుగా 100 దేవాలయాలు పూర్తి చేసుకుని 101వ దేవాలయం గురించి ఇవాళ మాట్లాడబోతున్నామండి. ఇంకా 7 అడుగులు మాత్రమే ఉందన్నమాట. ఆ 7 అడుగులతో ఈ జర్నీ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక కొత్త ప్రోగ్రామ్కి శ్రీకారం చుడుతున్నాము, అందరికీ ఉపయోగపడే విధంగా. అలాగే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, మాకు ఈ దేవాలయం గురించి చెప్పండి, మా సమస్యకి ఏమైనా దేవాలయం ఉందా ఇలా అని. ప్రతి ఒక్కటి కూడా చదవటం చూడటం జరుగుతుందండి. వాటికి సంబంధించే నందకిషోర్ గారికి చెప్పగానే వారు యాక్సెప్ట్ చేసి ఉన్నాయి వీటికి కూడా దేవాలయాలను మనకు చెబుతూ ఉన్నారు. ఇవాళ అందరికీ ఇష్టమైనది, అందరూ కావాలనుకునేది, ముఖ్యంగా పిల్లలకి అలాగే కొంచెం పెద్దవాళ్ళకి, టీనేజ్ నుంచి కొంచెం యూత్లో ఉన్న వాళ్ళందరికీ అవసరమయ్యేది, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి, స్పోర్ట్స్లో బాగా రాణించాలంటే ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఎలాంటి ప్రక్రియ చేయాలి, ఏమైనా యాత్ర ఉంటుందా లేకుంటే ఒక్క దేవాలయమైనా, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. అడుగుదాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నందకిషోర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. థ్యాంక్ యూ సార్. మేము ఏది రిక్వెస్ట్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తున్నారు ఫస్ట్. అలాగే ప్రతిదానికి దేవాలయం ఉందనడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనందం కూడా అనిపిస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం? ఈ 100 టెంపుల్స్ కంప్లీట్ చేసుకున్నాము. నిజంగా థ్యాంక్స్ టు సుమన్ టీవీ వాళ్ళండి, ముఖ్యంగా మీకు. ఎందుకు అంటే ఈ జర్నీని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారకులు మీరు కూడా కాబట్టి. సో థ్యాంక్ యూ. సో అదే అండి, ప్రజల్లో మేము తేవాలనుకున్న అవేర్నెస్ కూడా అదే. ఏ అవేర్నెస్ తేవాలనుకున్నామంటే, ప్రాబ్లం ఏదైనా, సమస్య ఏదైనా పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం చూపించే దేవాలయాలు మన ఋషులు ఎప్పుడో మనకు కట్టి పెట్టేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనేది మా ఉద్దేశం అండి. ఒకప్పుడు దానికి దేవాలయం లేదు, దీనికి ఆలయం లేదు, దైనికి ఇది లేదు అనే మాట ఫ్యూచర్లో వినకూడదు అనేదే మా ప్రధాన లక్ష్యం. దేనికైనా సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా, ఎలాంటిదైనా మనకు ఒక దేవాలయం, ఆ దేవాలయానికి ఉంది, ఆ దేవాలయానికి పోతే మన పరిష్కారం ఉంది. సో ఈరోజు మీరు చెప్తున్నట్టుగా స్పోర్ట్స్ గురించి అడిగారండి. ఇది కూడా ఎందుకు అంటే, ఈక్వల్గా పేరెంట్స్ ఇప్పుడు స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారండి. ఎన్నో స్పోర్ట్స్ అకాడమీస్ ఇవన్నీ పంపించడం, ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మంచిది కూడా పిల్లలకి, కొంచెం మైండ్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఒక టెంపుల్ కోలాదేవి గరుడ స్వామి టెంపుల్ అని ఉందండి. ఈ గరుడ టెంపుల్ ఇది ప్రపంచంలో గరుడు ప్రధానంగా ఉన్న ఆలయాల్లో అతి కొద్ది ఆలయాల్లో ఇది ఒకటండి. మన దక్షిణ భారతదేశం చాలా తక్కువ. ఈ గరుడుకి క్రీడాకారుడికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటాయంటే, కొన్ని మీరు గరుడు లక్షణాలు కానీ మీరు కానీ చూస్తే ఆ వేగం ఉంటుంది, ఆ తర్వాత ప్రతిచర్య రిఫ్లెక్స్ ఉంటుంది, ఆ తర్వాత దృష్టి, ఆ షార్ప్ విజన్ ఉంటుంది, ఆ తర్వాత బాడీని బ్యాలెన్స్ చేయడం. బాడీని బ్యాలెన్స్ చేయగలిగితేనే కదా అది ఎగరగలదు. సో ఈ 4 లక్షణాలు అనేది, క్వాలిటీస్ అనేది స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి ఒక్కరికి కావాలి. ఇలాంటివి ఈ దేవాలయంలోకి వాళ్ళు వెళ్ళి పూజ చేయించంగానే, అర్చన చేయించంగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతున్నాయి. అందుకే ఇక్కడ ఇంకా కూడా అండి, ఈ దేవాలయానికి ఏదన్నా పోలీస్ అకాడమీ ట్రైనింగ్ వాళ్ళు, మిలిటరీ అకాడమీ ట్రైనింగ్ వాళ్ళు ట్రైనింగ్ అక్కడ మొదలు పెట్టాలంటే ఈ దేవాలయానికి వచ్చి పూజ చేసిపోతారు. ఫస్ట్ ఇక్కడికే వస్తారు. ఎందుకు అంటే ఈయన ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ పాయింట్లో మీరు నిలబడుకోగానే ఇవన్నీ వాళ్ళకి స్పోర్ట్స్ పైన కావాల్సిన క్వాలిటీస్ అన్నీ అక్కడ ఇస్తున్నారు, అక్కడ యాక్టివేట్ అవుతున్నాయి. సో ప్రతి క్రీడాకారుడు కూడా, ముఖ్యంగా అయితే ఈ క్రికెట్కి సంబంధించి కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈవెన్ మన నార్త్ నుంచి కూడా అకాడమీలో చేర్చక మునుపు, ఇంకా మనం ఏదైనా క్రికెట్ అకాడమీలో, స్పోర్ట్స్లో ఇక్కడ చేర్చక మునుపు, లేదన్నా ఒక ఆటకు మునుపు, ఏదైనా ట్రోఫీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని విజిట్ చేసి ఆ దేవాలయంలో హోమం చేయించుకొని గరుడ హోమం అని చేస్తారండి. ఆ గరుడ హోమం చేయించుకున్న తర్వాతే వాళ్ళు మొదలు పెడతారు. ఒక్కసారి టెంపుల్ ఎక్కడ సార్ ఇది? ఇది వచ్చి కొల్లాదేవి గరుడ టెంపుల్, ముల్బాగల్.
ఇందాక మనం కురుడుమల్లె ఇంత మునుపు మనం ఎలా చెప్పుకున్నామో కర్ణాటక కర్ణాటక. రాష్ట్రం ముల్బాగల్లో అదే ముల్బాగల్లో దగ్గర ఇది ఉంటుందండి. ఈ ఓ. గరుడ టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఉమ్. సో ఇది దాదాపుగా 1100 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. ఇది ఓహో. ఇప్పుడుగా చాలా పురాతనమైన ఆలయం అండి. ఎలా ఉంటారండి అక్కడ? సో ఇక్కడ గరుడు ఒక కాలు పైన ఉండి ఆ. ఒక చేత్తో లక్ష్మీదేవిని ఒక చేత్తో విష్ణువుని పట్టుకొని ఉంటారండి. ఆ, భలే ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. ఉమ్. సో ఇది ఒకే రాయి మీద చెక్కారు. ఈ శిల్పాన్ని కూడా ఒకే రాయి మీద చెక్కారండి. జనరల్గా ఈ విధంగా ఉన్న ఈ విగ్రహ తత్వాన్ని ఏమంటారు అంటే ఉమ్. దీంట్లో నుంచి మనకు ఒక శక్తి, ఒక ధైర్యం, ఒక సంపద ఉమ్. ఈ 3 కలిపి వస్తాయని భావిస్తారండి ప్రతి ఒక్కరు కూడా. ఓ. ఈ విగ్రహం దేనికి ఆనవాలంటే దానికి అంటారు. ఆ తర్వాత అక్కడున్న సాంప్రదాయం ప్రకారం స్థల పురాణం ఏ విధంగా ఉందంటే ఉమ్. రామాయణానికి కూడా దీన్ని అప్పుడు లింక్ చేశారండి ఈ చరిత్ర ఆ, రహస్యాలు. ఎలా సార్? రావణుడు సీతను అపహరించినప్పుడు జటాయువు రావణుడితో యుద్ధం చేసిన ప్రదేశం ఉమ్. చేసి ఇక్కడ పడిపోయింది అని కూడా ఒక సాంప్రదాయం. ఓ. యుద్ధంలో ఇక్కడ పడిపోయింది, ఈ స్థలంలో పడింది అని. ఆ తర్వాత మహాభారతానికి దీనికి కూడా ఒక లింక్ ఉందండి. ఉమ్. మహాభారతంలో ఉమ్. అర్జునుడు సర్పాలను నాశనం చేసిన తర్వాత ఉమ్. సర్పదోష నివారణకై ఈ గరుడాలయానికి వచ్చి ఓకే. ఇక్కడ సర్ప నివారణ దోష చేశాడు అనేది పురాణం. ఈ ఆలయం స్పోర్ట్స్ మ్యాన్కి శక్తిని ఎలా ఇస్తుంది అంటే జనరల్గా అండి గరుడ తత్వం ఏమేమి ఉంటుందంటే ఇందాక మనం చెప్పినట్లుగా వేగం, దృష్టి, బాడీ బ్యాలెన్స్ చేయడం, రియాక్షన్, స్పీడు, ఇవన్నీ కూడా దానికి ఉన్న క్యారెక్టర్స్. ఉహుం. జనరల్గా అది క్రికెట్ ప్లేయర్కి స్పెషల్గా ఇప్పుడు ఎందుకంటే క్రికెట్ కొంచెం ట్రెండింగ్లో ఉంది కాబట్టి అవును. అంటే వాళ్ళకనే కదండి ఇది అందరికీ కూడా అథ్లెటిక్స్కి, స్పోర్ట్స్ మెన్ అదే ఎవరైనా సరే ఓకే. ఇక్కడ ఖచ్చితంగా రావాలి. ఉమ్. కానీ నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే మనకు వచ్చిన చాలా రిక్వెస్ట్లు అన్ని క్రికెట్ల మీదే ఉన్నాయి. అవునా? చాలా మంది క్రికెట్లు చాలా మంది ఆడుతున్నారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ అందరూ ఇక్కడ నాకు విసిరిస్తారు. పర్సనల్ మెసేజెస్ లో కూడా క్రికెట్ అకాడమీకి ఈ నెలలో చేర్పిస్తున్నాం, హాలిడేస్ వస్తున్నాయి, ఉమ్. మేము అక్కడ చేరుస్తున్నాం. సో దీనివల్ల క్రికెట్ కోసమే చెప్పబడింది. సరే. సో ఈ క్రికెట్ కి ఎలా అవసరం అంటే అండి ఉమ్. బ్యాటింగ్ రిఫ్లెక్స్, ఉమ్. బౌలింగ్ రిథము, ఉమ్. ఫీల్డింగ్ స్పీడు, అబ్బో. ఆ. ఈ 3 కూడా ఈ గరుడ తత్వంలో నుంచి వాళ్ళు ప్రార్థించగానే వీళ్ళకి ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఓకే. సో దాని తర్వాత ఏమవుతుందంటే న్యూరల్ సింక్రనైజేషన్ కూడా జరుగుతుంది. ఉమ్. సో అంటే? ఇది జరగడం వల్ల కాన్సన్ట్రేషను ఓకే. ఆటోమేటిక్గా, ఆ రియాక్షన్ టైం, ఉమ్. ఎందుకంటే వాళ్ళకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, Fast, వెరీ చాలా ఇంపార్టెంట్, fast గా చాలా ఫాస్ట్గా అవ్వాలి. ఉండాలి. అవును. ఇవి ఆటోమేటిక్గానే పెరుగుతున్నాయి ఉమ్. అక్కడ వచ్చి చేయడం కానీ. ఆ తర్వాత ఇక్కడ నాగాలకు కూడా చేసుకుంటారండి. జనరల్గా నాగాలకు ఎందుకు చేస్తారంటే మన బాడీ ఎనర్జీ సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో ఉమ్. అవి యాక్టివ్గా ఉంటేనే మీరు ఆ ఎనర్జీ బాడీని బ్యాలెన్స్ చేయగలరు. దీంట్లో ఉన్న గరుడ తత్వంలో బాడీని బ్యాలెన్స్ చేయగలగాలి. ఓకే. ఈ ఓకే. బాడీ బ్యాలెన్సింగ్ ఎలా వస్తుంది అంటే మనలో ఉన్న ఎనర్జీ సర్క్యూట్స్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ అవ్వద్దో మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు దాంట్లో మీకు స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ కూడా, ఆ స్పోర్ట్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా తగ్గుద్ది. జనరల్గా ఈ యాంగ్జైటీ ఉంటుందండి వాళ్ళకి, ఉమ్. నేను ఎలా చేస్తానేమో ఎలా ఆ. చేస్తానేమో అన్న యాంగ్జైటీ వల్ల అదే ఆలోచించుకుంటూ అది కూడా ఇక్కడికి వచ్చేసరికి గ్రౌండింగ్ అయిపోద్ది. ఉమ్. ఆ తర్వాత రియాక్షన్ స్పీడ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుద్ది. ఇంకా మీకు క్రికెట్లో ఇంకా ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్లో నిలబడుకోగానే గర్భాలయం ముందర నిలబడుకొని మీరు ఆ గరుడు వారు కళ్ళును కానీ మీరు గమనిస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, ఇది క్రికెట్లో అండి, ఆ, ఐ చాలా హ్యాండ్ important. కోఆర్డినేషన్, రిఫ్లెక్స్ స్పీడు, ఉమ్. ఫోకస్, బ్రీతింగ్ కంట్రోల్, ఇవన్నీ ఒక 2.5 నిమిషం ఆ కళ్ళల్లో అలా చూస్తూ ఉండడం వల్ల ఉమ్. వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ 4 క్వాలిటీస్ వస్తాయి. అంటే మూలమూర్తి ఎదురుకుండా నుంచుని నిల్చొని ఆ కళ్ళు చూస్తూ ఉండాలండి. ఆ కళ్ళను చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి అండి వీళ్ళు ఈ ఆలయంలో మెయిన్గా చేయాల్సింది ఏంటంటే దర్శనంతో పాటు ఈ బ్రీతింగ్ మెడిటేషన్ కూడా చేయాలండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ శ్వాస స్పీడ్ వాళ్ళు గమనించాలి. ఎంత వస్తుంది ఒక నిమిషంలో, మనకి ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నాం, ఆ శ్వాసని బ్యాలెన్స్ చేయడం. అంటే కొంచెం సపోజ్ 15-20 శ్వాసలు నిమిషానికి తీసుకుంటున్నారు అనుకోండి, దాన్ని కొంచెం 10, 9, 8 వచ్చేదాకా కొంచెం వెయిట్ చేసి మనం బ్రీతింగ్ చేస్తూ ఉండడం అనమాట. ఓకే. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఆక్సిజన్ సప్లై పెరగడం, బ్రెయిన్ అలర్ట్నెస్ పెరగద్ది మీకు దీనివల్ల. సో ఈ ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. ఇక్కడ పూజ కన్నా
బ్రీతింగ్ మెడిటేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, Oh. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా మీరు ప్రత్యేకంగా ఏదైనా ట్రోఫీల్లో ఇంకా కొంచెం అతను బాబు పిల్లవాడు కొంచెం ఎక్కువ స్కిల్డ్గా రావాలనుకోండి, దానికి వీళ్ళు చేయాల్సిన పూజలు ఏమన్నా ఉంటే ప్రత్యేకమైన పూజలు గరుడ హోమం అనేది చేస్తారండి. అక్కడే గరుడ temple హోమం లో. ప్రతిరోజు చేస్తుంటారు ఈ గరుడ హోమం. సో వీటి వల్ల ఏంటంటే ఆ స్పీడు కరేజ్ అనేది పెరగదు ఈ హోమం వల్ల. ఆ తర్వాత ఖచ్చితంగా స్పోర్ట్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సర్పదోష పూజ అనేది చేయించుకోవాలండి. ఆ ఎనర్జీ సర్క్యూట్స్ కోసం, బాడీ అక్కడే బ్యాలెన్సింగ్ చేస్తారు అసలు ఇవన్నీ అక్కడే temple లోనే చేస్తారు ఉంటాయి. ఆ టెంపుల్లోనే. దీనివల్ల ఏం జరగద్దంటే ఆ మెంటల్ ఫియర్ అనేది ఎగిరిపోద్దండి వాళ్ళకి మైండ్లో. సో తర్వాత కేవలం అథ్లెటిక్స్ చేసే వాళ్ళందరూ కూడా గరుడ పంచమి పూజ అని చేసుకోవాలండి. ఇది కేవలం వాళ్ళకి మాత్రమే. ఓకే. గరుడ Athletes పంచమి మాత్రమే. పూజ కేవలం అథ్లెటిక్స్ మాత్రమే చేసుకోవాలండి. ఇది కూడా డైలీ చేస్తారు. సో వాళ్ళతో పాటు ఇంకా పోలీస్ ట్రైనింగ్ పీపుల్ అక్కడికి వస్తారు. ఇందాక మనం చెప్పినట్టు ఆర్మీ క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్మీ ట్రైనింగ్లో రేపు పొద్దున మనకు ఆర్మీ ట్రైనింగ్ ఉంది, నేను దాంట్లో పార్టిసిపేట్ చేయాలా అంటే ఫస్ట్ ఈ స్వామి దగ్గరికి వచ్చి స్వామి దగ్గర 27 ప్రదక్షిణాలు చేసిన తర్వాత వాళ్ళ దాదాపుగా 23 నిమిషాల నుంచి 44 నిమిషాల దాకా ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ బ్రీతింగ్లో శ్వాస దాదాపుగా 6-7 వచ్చిన వాళ్ళందరూ కూడా నిమిషాలకి తగ్గించిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అండి. ఇంతవరకు మిలిటరీ ట్రైనింగ్కి ఈ గుడికి వచ్చి దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని ట్రైనింగ్ పోయిన వాళ్ళు ఎవరు ఫెయిల్యూర్స్ అంటే లేరండి. ఇంతవరకు మీరు నమ్ముతారా? అసలు లేరు. జనరల్గా కూడా మామూలు ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏది మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ స్వామికి దండం పెట్టుకున్న తర్వాతే అక్కడ పోయి అకాడమీలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ పక్క అందరూ వస్తారండి. మన దక్షిణ భారతదేశంలో మనకి ఏదన్నా ఒక ఆలయం ఉంది స్పోర్ట్స్ మనకి ఎక్స్క్లూజివ్గా ఉంటే ఈ టెంపుల్ మాత్రం. అంటే క్రికెట్ వాళ్ళు, అథ్లెటిక్స్ వాళ్ళు, బ్యాడ్మింటన్, కబడ్డీ లాంటి క్రీడలు వీళ్ళందరికీ కూడా ఇండోర్ అండ్ అవుట్డోర్ ఏదైనా సరే అండి ఇక్కడికి రాగానే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ స్టామినా రావడం, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా వీళ్ళు పెంచుకోవడానికి ఒక యాత్ర కూడా ఉందండి. వీళ్ళు ఒక యాత్ర కూడా చేయొచ్చు ఇంకా ఓపుకునే వాళ్ళు. యాత్ర చేయడం వల్ల కూడా ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కటి యాక్టివేట్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు. ఇయర్లీ వన్స్ ఒకసారి చేస్తే చాలు యాత్ర. ఫస్ట్ మనం చెప్పుకున్నట్లుగా ఈ కోలాదేవి గరుడ టెంపుల్కి రావాలి మొదటి రోజు ముల్బాగల్లో. సో ఇక్కడికి వచ్చి మీరు దర్శించడం వల్ల, మీరు పూజ చేయడం వల్ల స్వామికి అర్చన చేపియాలండి. ఈ యాత్రలో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ అర్చనతో స్టార్ట్ చేయాలి. అర్చనతో స్టార్ట్ చేయగానే మీ యొక్క రియాక్షన్ టైం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి అక్కడే పక్కనే ఉన్న కురుడుమల్లె గణేష టెంపుల్. సో ఈ టెంపుల్ స్పోర్ట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్, ఆ స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో వాటిలో ఏమైనా అడ్డంకులు ఉంటే తీసేస్తాడు ఈయన. ఆ తర్వాత డెసిషన్ మేకింగ్ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది. ఆ తర్వాత ఈయన టైమింగ్ కూడా ఇస్తారండి. టైమింగ్ చాలా ముఖ్యమైనదండి. ఈ ఆలయంలో ధ్యానం చేయగానే మీకు ఆటోమేటిక్గా టైమింగ్ అనేది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫోకస్ కూడా ఇస్తాడండి ఈయన. కొంచెం ఫోకస్ పెరగద్దు మీకు. ఇక్కడికి వచ్చి కొంచెంసేపు ధ్యానం చేయగానే ఈ రెండు ఇస్తారు. ఇవన్నీ అయిపోతానే మళ్ళీ రెండో టెంపుల్కి వచ్చేసరికి తిరుచెండూరు మురుగన్ టెంపుల్ అండి. ఇతను కూడా స్పోర్ట్స్ బ్రహ్మాండంగా మనకి వస్తాడు. సో ఇక్కడ రాగానే వచ్చిన వాళ్ళందరూ కూడా సముద్ర స్నానం చేసి ఆ తర్వాత ఆ తీర్థంలో తీర్థంలో మీరు నీళ్ళు చల్లుకున్న తర్వాత స్వామిని చూడంగానే స్పోర్ట్స్ వాళ్ళకి ఏమేమి ఇస్తాడంటే ఈయన ముందు కరేజ్ ఇస్తాడు. కరేజ్ కన్నా ఇంకా ఇంపార్టెంట్ అయిన డిసిప్లిన్ ఇస్తాడు. మూడోది వచ్చి అసలు ఏ టెంపుల్ ఎవరు ఇవ్వలేని ఈయన ఒక్కడు ఇస్తారండి సుబ్రహ్మణ్య స్వామి. ఏది ఇస్తారంటే ఫైటింగ్ స్పిరిట్. లాస్ట్ మినిట్ వరకు పోరాడే తత్వాన్ని ఇస్తారు వాళ్ళకి. ఎక్కడ కానీ వదలరు, ఓటమిని అంగీకరించరు అండ్ కాంప్రమైజ్ కూడా గారు ఎక్కడ కానీ. అది వాళ్ళు ఏం చేస్తారంటే చివరి దాకా లాస్ట్ మినిట్ వరకు ఫైటింగ్కి ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ వేలు ఉంటుందండి, స్వామివారి వేలు ఉంటుంది. ఈ వేలుకి వీళ్ళు ఖచ్చితంగా అర్చన చేయించాలండి. స్పోర్ట్స్ మెన్ అనే ప్రతి ఒక్కరు కూడా తిరుచెందూరులో ఉన్న ఆ వేలుకి వాళ్ళు ఖచ్చితంగా అర్చన అనేది చేపియాలి.
ఇది చేయించడం వల్ల క్రికెట్లో వాళ్ళకి ఏ విధంగా క్రికెట్ కానీ అందరికి కానీ మీకు ప్రెషర్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలా అనే దానికి ఆ సమయ స్ఫూర్తినిస్తాడండి ఈయన. మీకున్న టఫెస్ట్ కండిషన్స్లో ఉన్న హై ప్రెషర్ కండిషన్స్లో మీకు ఒక డిస్టర్బ్ కాకుండా మీకు ఒక మంచి వ్యూహాన్ని పన్నడానికి మీకు ఒక శక్తిని ఇస్తాడు ఈయన. ఆ వ్యూహ శక్తి అనేది వస్తుందండి. ఆ వ్యూహ శక్తి కేవలం ఆ వేలికి అర్చన చేయడం వల్ల వస్తుంది ఇక్కడ. సో 4వది వచ్చేసరికి హనుమాన్ టెంపుల్ ఎక్కడ నమ్మకల్లో ఉన్న ఇతను ఏం చేస్తాడంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ముఖ్యంగా ఈ నమ్మకల్ల ఆలయం అథ్లెట్స్కి పనికి వస్తుంది. సో ఇక్కడ ఇతను ఏం చేస్తాడంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తాడు వాళ్ళకి, ఆ స్టామినా ఇస్తాడు. సో ఎక్కువసేపు అలసిపోకుండా ఉండేదానికి ఆ శక్తిని ఇస్తాడు, ఆ కండరాలకి వాటికి శక్తిని ఇస్తాడు ఇతను. అది మజిల్ స్ట్రెంగ్త్, స్టామినా, కాన్ఫిడెంట్. సో అందుకే రిజల్ట్స్ కూడా ఎక్కువ ఇక్కడికే వస్తుంటారు. సో తర్వాత 5వ టెంపుల్ పళని. ఈ పళని ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ అనేవాళ్ళు, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి దగ్గర 693 మెట్లు ఎక్కాల్సిందే అండి. అమ్మో ఖచ్చితంగా వాళ్ళకి, ఎందుకంటే ఆ మెట్లు ఎక్కడానికి వాళ్ళ స్పోర్ట్స్ ట్రైనింగ్కి కనెక్షన్ ఉంది. సో అతను ఏం చేస్తాడంటే లెగ్ స్ట్రెంత్ పెంచుతాడు ఆటోమేటిక్గా, మీకు పరిహారాలు, లంగ్ కెపాసిటీ పెంచుతాడు, సో ఎండ్యూరెన్స్ పెంచుతాడు. సో చాలా మంది అథ్లెటిక్స్ ట్రైనింగ్కి కూడా క్లైమ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్లో ఎక్కువ క్లైంబింగ్ ఉంటుంది. ఆ క్లైంబింగ్ అనేది ఇక్కడ చేయాలి. ఇక్కడ చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవన్నీ కూడా ఆ పరిహారాలు, ఆ ప్యూరిఫికేషన్స్, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆ మెట్లెక్కేటప్పుడే ఇచ్చేస్తారు. అక్కడే జరిగిపోతుంది. ఈ విధంగా వీళ్ళ యాత్రని ఒక 4 రోజుల్లో కంప్లీట్ చేయాలండి. 4 days. సో 4 daysలో ఎవరైతే ఇది చేస్తారో ఇవన్నీ ఒక్కొక్క పాయింట్లో, ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ఎనర్జీ యాక్టివేట్ చేసుకుంటూ వస్తారండి. ఒకసారి లిస్ట్ చెప్పండి సార్. స్టార్టింగ్ సో ఫస్ట్ వచ్చి కోలాదేవి గరుడ టెంపుల్ ముల్బాగల్. ఆ తర్వాత 2వది వచ్చి కురుడుమల్లె గణేష టెంపుల్ ముల్బాగల్. ఆ తర్వాత తిరుచెండూర్ మురుగన్ టెంపుల్ తిరుచెండూర్. ఆ తర్వాత హనుమాన్ టెంపుల్ నమ్మకల్. ఆ తర్వాత పళని టెంపుల్. ఇలా ఈ 5 టెంపుల్ వీళ్ళు 4 రోజుల లోపల, 4 నుంచి 5 రోజులు వ్యవధి లోపల చేయగానే ఇవన్నీ వీళ్ళు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఎనర్జీ సర్క్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది బాడీలో. సో 5 daysలో కంప్లీట్ చేసి ఇయర్లీ వన్స్ చేయొచ్చు. ఇయర్లీ వన్స్ చాలు. బట్ చాలా యూస్ఫుల్ సార్ ఇవైతే. మీరు అన్నట్టుగా ఓపిక ఉంది అనుకుంటే ఈ 5 చేయొచ్చు. లేదంటే ఫస్ట్ స్వామి గరుడ స్వామి వెళ్తే ఇంకా మంచిది. మీరు చెప్పినటువంటి హోమం ముఖ్యమైనది, అలాగే అర్చన ప్రతి చోట అర్చన అనేది ముఖ్యం. అండ్ అలాగే బ్రీతింగ్ మెడిటేషన్. సో ఇవి కీలకమైనవి. సో ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని కొత్తగా అకాడమీస్ లో జాయిన్ చేయడం, స్పోర్ట్స్ నేర్పిద్దామని అనుకోవడం, వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ లో స్పోర్ట్సే వాళ్ళకి టార్గెట్ అవ్వాలి, ఎయిమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, దృఢంగా నిశ్చయించుకున్న వాళ్ళు ఇయర్లీ వన్స్ అయితే వెళ్ళండి. అదే కదా సార్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్కారం.